ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మహారాష్ట్ర పర్యటన అనేది డిసెంబర్ 5వ తారీఖున ఖరారైంది అన్నట్టు మనకైతే సమాచారం అయితే తెలుస్తుంది. అయితే పూర్తి వివరాల్లోకి వెళ్తే మొన్న జరిగిన మహారాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో బీజేపీ కూటమి అంటే ఎన్డీఏ కూటమి తరపున మహాయుతి తరపున దాదాపుగా 222 సీట్లకు పైగా గెలవడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా సీఎం ఎవరనే దాని మీద బీజేపీ అధిష్టానం అయితే కసరత్తు చేయడం జరుగుతుంది. మెయిన్గా మహారాష్ట్ర సీఎం కింద దేవేంద్ర ఫడ్నవీస్నా లేదంటే కేంద్ర మంత్రి మురళీధరన్ అనేటట్టు లేదంటే ఏక్నాథ్ షిండే అనేటట్టు కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి. కానీ సీఎం ఎవరనేది అయితే ఇంకా ఉత్కంఠ వీడలేదని మనకైతే సమాచారం తెలుస్తుంది. కానీ డిసెంబర్ 5వ తారీఖున మహారాష్ట్రలోని ఆజాదీ మైదానంలో ముంబైలోని ఆజాదీ మైదానంలో అయితే మహారాష్ట్ర సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే అభ్యర్థి ఎవరనేది ఇంకా తెలియవలసి ఉంది. కానీ ఆ మహారాష్ట్ర సీఎం ప్రమాణ స్వీకారానికి అయితే పవన్ కళ్యాణ్ గారు అయితే చీఫ్ గెస్ట్ కింద వెళ్తున్నట్లయితే మనకైతే సమాచారం అయితే పూర్తి స్థాయిలో తెలుస్తుంది. డిసెంబర్ 5వ తారీఖున పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్ కింద వెళ్లే అవకాశం ఉంది అనేటట్టయితే మనకైతే కొంత సమాచారం అయితే వినిపిస్తుంది. ఇటు బీజేపీ తరఫున సీఎం అభ్యర్థి వస్తారా అంటే దేవేంద్ర ఫడ్నవీస్ సీఎం అవుతారా లేదా ఇటు శివసేన తరఫు నుంచి ఏక్నాథ్ షిండే సీఎం అవుతారా అనేది అయితే ఇంకా ఉత్కంఠం వేయలేదు. కానీ ప్రస్తుతానికి చూసుకుంటే దాదాపుగా 90% వరకు కూడా దేవేంద్ర ఫడ్నవీసే సీఎం అవుతారు అనేటట్టు మనకైతే వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఇటు ఏక్నాథ్ షిండేని అయితే మెయిన్ గా చూసుకుంటే ఉప ముఖ్యమంత్రి కింద అండ్ హోంశాఖ ఏవైతే ఉన్నాయో ఈ రెండు శాఖలు కూడా కీలకంగా ఆయనకి ఇస్తున్నట్టు కొంత సమాచారం అయితే వినిపిస్తుంది. ఇటు అజిత్ పవార్ ఎవరైతే ఉన్నారో ఆయనకి మెయిన్ గా ఫైనాన్స్ సెక్టర్ అంటే ఆర్థిక శాఖ ఆయన కావాలనేటట్టు ఆయన డిమాండ్ చేస్తున్నట్టు కొంత సమాచారం అయితే వినిపిస్తుంది.